హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం శుభవార్త. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక దేశంలో సుమారు 8 కోట్ల మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అందించిందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలోని సభ్యులకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకువచ్చిందని కూడా తెలుస్తుంది. ఇక కొత్తగా తీసుకువచ్చిన ఈపీఎఫ్ స్కీమ్ 2026 ప్రకారం ఉద్యోగుల నెలవారీ తప్పనిసరి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూపాయలు 1800కే పరిమితం చేశారని కూడా తెలుస్తుంది. ఇక ఉద్యోగి బేసిక్ సాలరీ ఎక్కువగా ఉన్న ఆ ఉద్యోగి ప్రమేయం లేకుండా రూపాయలు 1800 కంటే ఎక్కువ పీఎఫ్ కట్ చేసేందుకు వీలుగా లేదని కూడా పేర్కొనవచ్చు. ఒకవేళ అంతకంటే ఎక్కువ దాచుకోవాలనుకుంటే అది పూర్తిగా ఉద్యోగి స్వచ్ఛంద నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని కూడా తెలుస్తుంది. ఈ కొత్త నిబంధనల వల్ల ఉద్యోగుల చేతికి వచ్చే జీతం పెరుగుతుందా? దీనివల్ల భవిష్యత్తు రిటైర్మెంట్ ఫండ్పై ఎలాంటి ప్రభావం పడనుంది? ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రూపాయలు 1800 లిమిట్ ఏమిటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం బేసిక్ సాలరీ 12% పీఎఫ్ కట్ అవుతుందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. అయితే కొత్త రూల్ ప్రకారం గరిష్ట పరిమితి వేతనం రూపాయలు 15,000గానే ఉంచారని కూడా తెలుస్తుంది. అందువల్ల రూపాయలు 15,000లో 12% అంటే రూపాయలు 1800 మాత్రమే తప్పనిసరిగా కట్ చేయాల్సి ఉంటుందని కూడా పేర్కొనవచ్చు. ఒకవేళ బేసిక్ సాలరీ 1,00,000 ఉన్న మీ అనుమతి లేకపోతే కేవలం 1800 మాత్రమే పీఎఫ్ కట్ చేస్తారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఈ 1800కే పరిమితం చేసిన క్రమంలో ఇప్పటి వరకు ఎక్కువ కట్ అయిన వారికి చేతికి వచ్చే సాలరీ పెరగనుందని కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఎవరైతే తమ పూర్తి బేసిక్ సాలరీపై 12% పీఎఫ్ కట్ చేయించుకుంటున్నారో వారికి రూపాయలు 1800. ఎందుకంటే పీఎఫ్ కటింగ్స్ తగ్గి వారి నెలవారీ టేక్ హోమ్ సాలరీ పెరుగుతుందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక చేతికి వచ్చే జీతం పెరిగితే ఆ అదనపు మొత్తం ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇక ఎందుకంటే పీఎఫ్లో జమ అయ్యే సొమ్ముకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. కానీ చేతికి వచ్చే సాలరీకి ఉండదని కూడా తెలుస్తున్నట్లు కూడా పేర్కొనవచ్చు. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సమాచారం చేరవేయండి. ఇక ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉంది. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాం.